యాజమాన్యం పిల్లలను బలవంతంగా ఖురాన్ చదివిస్తుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ అంటే చదువు నేర్పించే గుడి. అక్కడ అందరు పిల్లలు సమానమే. కానీ కర్ణాటకలోని ఒక స్కూల్ ఇప్పుడు అతిపెద్ద మతపరమైన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కర్ణాటకలోని సూరత్కల్ ప్రాంతంలో ఉన్న ఒక స్కూల్లో రోజువారీ మార్నింగ్ అసెంబ్లీలో చిన్న పిల్లలందరి చేత ఖురాన్ చదివించారని ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన వెంటనే తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యం పిల్లలను బలవంతంగా ఖురాన్ చదివిస్తుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో విమర్శకులు దీన్ని పక్కా బుజ్జగింపు రాజకీయాలు, అంటే అపీస్మెంట్ పాలిటిక్స్ అంటున్నారు. మన సాంప్రదాయాలు, పండగల మీద ఎన్నో నిబంధనలు పెట్టేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఇలాంటివి జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఉన్న కొందరు చెబుతున్న దాని ప్రకారం అక్కడ కేవలం ఖురాన్ మాత్రమే కాదు, దానికన్నా ముందు భగవద్గీత అలాగే బైబిల్ కూడా చదివించారట. మత సామరస్యం కోసమే స్కూల్ వాళ్ళు అలా చేశారని, కానీ కేవలం ఖురాన్ చదివిన క్లిప్ మాత్రమే కట్ చేసి కొందరు వైరల్ చేశారని ఇంకొందరు వాదిస్తున్నారు. నిజం ఏదైనా కావచ్చు, కానీ అసలు స్కూల్లో ఇలాంటి మతపరమైన గ్రంథాలు చదివించడం ఎంతవరకు కరెక్ట్? విద్యా సంస్థల్లో అందరికీ ఒకేలాంటి సెక్యులర్ రూల్స్ ఉండాలా వద్దా? ఈ సున్నితమైన వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలంటే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.